హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏంటంటే మేము మళ్ళీ తిరుపతికి వెళ్తున్నాం. లాస్ట్ టైం విదు 3 months ఉన్నప్పుడు వెళ్ళినాం, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. संडे रात को आप ठीक है. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. బోర్డింగ్కి వెళ్తున్నాం. లాస్ట్ టైం ఫ్యామిలీ అందరం వెళ్ళినాం కాబట్టి కార్లో వెళ్ళినాం. ఈసారి మేము ముగ్గురమే వెళ్తున్నాం, సో ఫ్లైట్లో వెళ్ళినాం. విదుకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫ్లైట్ ఎక్కి విదుతో అలా కాసేపు ఆడుకున్నామో లేదో తిరుపతి వచ్చేసింది. ఫ్లైట్ దిగిన వెంటనే డైరెక్ట్గా క్యాబ్ బుక్ చేసుకొని కొండపైకి వెళ్ళాం. మేము సుపదం దర్శనం చేసుకుందామన్న ఉద్దేశంతో అసలు రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, ప్రీ ప్లానింగ్ ఏం లేకుండానే వెళ్ళాం. కానీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల రూమ్ దొరికింది. రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్ళిపోయాం. రెడీ అయిపోయి దర్శనం కోసం వెళ్దామని బయటికి వచ్చాం. అక్కడే ఫొటోస్ కూడా దిగి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత దర్శనం కోసం సుపదం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాం. ఈ సుపదం ఏంటంటే 1 year లోపు బేబీస్ ఉన్న వాళ్ళకి బేబీ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఆధార్ కార్డ్, ఇంకా పేరెంట్స్వి కూడా ఆధార్ కార్డ్స్ ఉంటే ఫ్రీ దర్శనం ఉంటుంది. దట్టు తొందరగా అయిపోతుంది దర్శనం, మ్యాక్సిమం 2 hours అయిపోతుందని విన్నాం మేము. మాకైతే జస్ట్ 1.5 hour అయిపోయింది. 11కి మేము లోపలికి వెళ్ళాం. 12:30 లోపు మాకు దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయిన వెంటనే తినడం కోసమని వెంగమాంబ సత్రంకి వెళ్ళాము. అక్కడ ఫుడ్ ఎంత బాగుంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. అలా అక్కడ తినేసిన తర్వాత చిన్నగా షాపింగ్ అట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ టెంపుల్ సరౌండింగ్స్లోనే టైం స్పెండ్ చేసాము. ఆ కూర్చున్నంతసేపట్లో మా విధుకి చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. చిన్న పాపతో ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. దర్శనం అయిపోయిన తర్వాత రూమ్లోకి వస్తే రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్ దగ్గరికే వచ్చాము. టెంపుల్ దగ్గర అలా కూర్చుంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి టెంపుల్ దగ్గరికి వచ్చాం. అక్కడ మా పక్కనే కూర్చున్న వాళ్ళు ఒక 2 పిల్లలు వచ్చారనమాట. చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు. తిరుపతి అంట, తిరుపతి నుంచి వాళ్ళు దర్శనంకి వచ్చారు. విధుతో ఎంత బాగా ఆడుకున్నారంటే కంటిన్యూస్గా ఏదో ఒకటి ముచ్చట చెప్తూనే ఉన్నారు. వాళ్ళ ఆంధ్ర స్లాంగ్, ఆ క్యూట్ మాటలు వింటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే టిఫిన్ చేసేసి టీ తాగినాము. ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాను. షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళాలి. తర్వాత ఆన్ ద వే టు శ్రీకాళహస్తి.
गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यं। తిరుపతి నుంచి డైరెక్ట్ శ్రీకాళహస్తి వెళ్ళాం. శ్రీకాళహస్తి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ రష్ చాలా ఎక్కువ ఉంటుంది. చిన్నోడు ఉన్నాడు కాబట్టి మేము 200 రూపీస్ స్పెషల్ దర్శనం తీసుకొని దర్శనం చేసుకున్నాం. స్పెషల్ దర్శనం అయినా కూడా 2 hours పట్టింది టైం. శ్రీకాళహస్తి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మాకు ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉండే అనమాట. సో ఇక్కడ దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈ టెంపుల్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా విగ్రహం ఎంత బాగుండే అంటే తిరుపతిలో చూసినలాగానే అనిపించింది. ఇంకా చాలా దగ్గరగా దర్శనం అయింది. ఈవినింగ్ టైం అక్కడ దర్శనం చేసుకున్నాం కాబట్టి టెంపుల్ వ్యూ అంతా చాలా బాగా అనిపించింది. కొండలు, ఆకాశం అంతా కూడా ఒక సీనరీ లాగా అనిపించింది. చలో ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవాలి. ఫ్లైట్కి టైం అవుతుంది. బ్యాక్ టు హైదరాబాద్. అల్లరి తిరుపతి ట్రిప్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాము. థ్యాంక్ యూ టు మిస్టర్ రాహుల్. కోఆపరేట్ చేసినందుకు విధు బంగారు కూడా థ్యాంక్ యూ. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న ట్రిప్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము.